దశ దిశలా వ్యాపింపజేశారు. ఎందుకంటే భారతీయ జెండాను గౌరవప్రదంగా మనందరం జెండాకు సెల్యూట్ చేసి మన భారతదేశ గౌరవాన్ని చాటుకోవాలనే ఆలోచనతో ప్రతి ఇంటిపై హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటిపై కూడా జెండా ఆవిష్కరించాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 8 నుంచి కూడా ప్రారంభించారు. అప్పటి నుండి కూడా వివిధ స్కూల్స్లో కావచ్చు, కార్యాలయాల్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా ర్యాలీలుగా కూడా మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక పార్టీతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ నేను భారతీయుణ్ణి అనే ప్రతి ఒక్కరూ కూడా ఈ జెండాని పట్టుకుని గర్వంగా తల పైకెత్తి నా ఫోన్ పేలో జెండా 500 రూపాయలు అందుకోబడింది. ఫస్ట్ మన జెండా జాతీయ భావం అది ఉన్నట్లయితే తప్పకుండా మనందరూ కూడా అభివృద్ధి చెందుతాం. ముఖ్యంగా మీరు పిల్లలు భవిష్యత్ తరాలకు బాటలు వేసే ముఖ్య కార్యభూమిక పోషించే మీరే భవిష్యత్ తరాలకు బాటలు వేయాలి. మీరు ఉన్నత చదువులు చదివి ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మన కన్న తల్లి భరత భూమిని మాత్రం మర్చిపోకూడదు. ఆ ఆలోచనతోటే ఈరోజు మీ చేత జెండా పట్టించి మీ మధుకుమార్ గారు కావచ్చు, చలపతి గారు కావచ్చు, మేమందరూ కూడా రావడం ఏంటంటే జెండా పట్టించి ఈ జెండాకున్న గౌరవాన్ని మీకు కూడా తెలియజేయాలనే ఆలోచనతో మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏపీఎస్పీ అందరూ కూడా మాకు సహకరించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే మీరందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని, ఏదైతే మన భారత భూమి గురించి ఎందరో మహానుభావులు మీకు తెలుసు, ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా వేలాది మంది స్వాతంత్రం కోసం అంటే మనందరి కోసం వారు పోరాడి చివరికి అసువులు బాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారి కొన్ని పేర్లు అయితే వెలుగులోకి వచ్చినాయి, కానీ కొన్ని పేర్లు అయితే మన త్యాగమూర్తుల పేర్లు కూడా కొంతమందికి తెలియదు కూడా. ఈ రోజున మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఎక్కడైతే మన స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాడారో వారందరినీ కూడా వెలికి తీసి వారిని గుర్తించుకుంటూ వారికి విగ్రహాలకు మనం ఈ రోజున ఏదైతే ఈ 10 రోజుల వారం రోజుల కార్యక్రమాల్లో ఎక్కడైతే దేశ నాయకుల విగ్రహాలు, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాన్ని శుభ్రపరిచి నీటిగా ఉంచి వాటికి దండలు వేసి వారికి ఘనమైన నివాళులు అర్పించేదానికి కూడా ఈ కార్యక్రమంలో భాగం అని తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా జెండా పండుగను మన ఇంట్లో పండుగ వస్తే ఎంత ఆనందంగా జరుపుకుంటున్నామో అంతకంటే ఎక్కువగా ఈ జెండా పండుగ జరుపుకోవాలని మీ ఇళ్ళకి వెళ్ళి మీ తల్లిదండ్రులతో కూడా చెప్పి జెండాకున్న గౌరవాన్ని మీరు కూడా వారికి చెప్పి, ఏదైతే ఇంటిపై జెండా కుటుంబ సమేతంగా కూడా మీరు ఫోటో తీసుకుని సార్ చెప్పారు టీచర్స్కి అందరికీ కూడా వాట్సాప్ చేయమని చెప్పేసి మీ కుటుంబ సమేతంగా సెల్యూట్ చేసి ఆ ఫోటోను జెండా కట్టిన తర్వాత ఫోటోను ఎవరైతే సార్ చెప్పారో వారికి టీచర్స్ పంపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం మీకు ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఓపికగా ఇంచేపు విన్నందుకు కూడా మీకు కూడా శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి. పిల్లలు మరి మనకి ఇంత మంచి కార్యక్రమంలో పిల్లలందరికీ దేశం యొక్క పతాకాన్ని బహుమతిగా ఇచ్చినటువంటి చిలుకూరు రామ్ కుమార్ గారికి, వెంకటేశ్వర గారికి, వెంకట్ గారికి, సత్యబాబు గారికి, ప్రసాద్ గారికి, వీరందరికీ కూడా మన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఏపీఎస్పీ కాంగ్రెస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిల్లలు మీరందరూ మీ క్లాసులోకి జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళినప్పుడు మీ యొక్క పతాకాన్ని మీ బ్యాగ్ లో పెట్టేసుకోండి. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి మీద ఎగరేయాలి అందరూ. అర్థమైందా? సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఈ పనిలో ఉండండి. పుల్ల కట్టుకుని ఒక కర్ర కట్టుకుని దానికి వెలిగించండి, ఎగరేయాలి అందరూ కూడా. అందరూ ఎగరేయాలి జెండా. మీ ఇంటి దగ్గర జెండా ఎగరాలి. మీ క్లాస్ టీచర్కి వాట్సాప్ లో ఫోటో పెట్టుకోండి. రైట్.